సో ఫ్రెండ్స్, ఇది మనకి కెచోడా నుండి మనం చూస్తున్న చాలా చిన్న ఫోన్ అనమాట. సో ఇప్పటివరకు నేను చూసిన ఫోన్స్లో చాలా చిన్న ఫోన్ అని చెప్పుకోవాలి ఫోన్ అయితే. సో బాక్స్ ఫిజికల్ అవుట్ చూసుకుంటే మీకు కెచోడా అని ఫోన్ అయితే కనబడుతుంది. నేను 827 సిరీస్ చూపిస్తున్నారు. బ్లూ కలర్ సింబల్స్ చూసుకుంటే మీకు బ్లూటూత్ ఎనేబుల్డ్ అనమాట. అది వైఫై కాదు, బ్లూటూత్ ఎనేబుల్ ఉంది. అండ్ బాక్స్ రైట్ సైడ్ చూసుకుంటే కెచోడా 827 ఉంది, లెఫ్ట్లో కూడా అదే ఉంది. ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం. 827 అనే సిరీస్ ఇచ్చారు. 0.66 ఇంచ్ స్క్రీన్ ఉంది దీంట్లో. GSM 900 to 1800 రెజల్యూషన్ వస్తుంది. EZFM ఉంది దీంట్లో. TF కార్డ్ అంటే మెమరీ కార్డు యూస్ చేసుకొని MP3 సాంగ్స్ ప్లే చేయవచ్చు. ఇలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఓపెన్ చేస్తే మనకి అల్యూమినియం బాక్స్ అయితే ఒకటి ఉంది లోపల. సో దానిపైన చూసుకుంటే మనకి IMEI నెంబర్స్ని ప్రొవైడ్ చేశారు. సో ప్రతి ఒక్క ఫోన్కి మనకి IMEI నెంబర్ అయితే ఉంటుంది. సో వెనక మీకు సార్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు. 1.6 వాట్ పర్ కేజీ ఉంది. సో ఇది బాడీ సార్ వాల్యూ. సో హెడ్ సార్ వాల్యూ ఏం మెన్షన్ చేయలేదు. అండ్ MRP ప్రైస్ చూసుకుంటే మీకు 450 రూపాయలు అయితే ఉంది. సో 450 రూపీస్కి చాలా చిన్న ఫోన్, మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు 450 రూపాయలకి. సో నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసేస్తే కంటెంట్స్ ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఫోన్ అయితే ఫస్ట్ ఉంది. సో కెచోడా అని. సో ఫోన్ చూడడానికి చాలా చిన్నది, చాలా క్యూట్గా ఉంది. సో చూడొచ్చు, నా వేలు అంత ఉంది ఫోన్ అయితే, నా చిక్కుడు వేలు అంత ఉంది. నెక్స్ట్ డేటా కేబుల్ అయితే ఉంది ఇక్కడ. సో ఛార్జింగ్ పిన్ అని చెప్పుకోవాలి. మైక్రో USB పోర్ట్తో వస్తుంది ఇది, USB to మైక్రో USB పోర్ట్. అండ్ నెక్స్ట్ లిథియం బ్యాటరీ ఉంది. సో బ్యాటరీకి 2 పోర్ట్స్ అయితే ఉంటాయి. సో కనెక్షన్ మీకు చూపిస్తాను. సో ఫోన్ అయితే ఒకసారి వెనక ప్యానల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ డ్యూయల్ సిమ్ మీరు యూస్ చేసుకోవచ్చు. సో జియో సిమ్ అలాంటివి ఏమేమి పనిచేయవు. సో నెక్స్ట్ నార్మల్ GSM సిమ్స్ అయితే పనిచేస్తాయి. నెక్స్ట్ దాని కింద మీకు బ్యాటరీ పోర్ట్స్తో పక్కన మీకు TF కార్డ్ అప్లై చేసుకోవచ్చు. సో అక్కడ మెమరీ కార్డ్ అనేది మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పెట్టేద్దాం. ఫోన్ యొక్క ఫిజికల్ వ్యూ లెఫ్ట్లో మనకి ఎంటీ ఉంది, టాప్లో ఏం లేదు. రోప్ మీరు మెడలో హ్యాంగ్ చేసుకోవటానికి ఉంది. అండ్ కింద మైక్రో USB పోర్ట్ ఉంది అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంది. రైట్ సైడ్ ఎంటీగా లీవ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు కెచోడా అని బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ కింద మీకు స్పీకర్ గ్రిల్స్ కనబడుతున్నాయి. సో ఫినిషింగ్ అంటే బాగానే ఉంది. మొత్తం ప్లాస్టిక్ బాడీ ఇది, అసలు ఎక్కడ మెటల్ అనేది యూస్ చేయలేదు. అండ్ స్క్రీన్ కూడా మీకు LCD ప్యానల్ ఇది. సో జస్ట్ ఈజీగా ఎక్కడైనా దొరికింది, ఎక్కడైనా బాగా చేయించుకోవచ్చు మీరు పడిపోయినా సరే. నెక్స్ట్ బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేస్తాను. ఫోన్ని కూడా పవర్ ఆన్ చేసేస్తున్నాను. సో కెచోడా అని అయితే పవర్ మనకి ఆన్ అయింది. సో ఫీచర్స్ ఏంటనేది మీకు చూపిస్తాను. సో డ్యూయల్ సిమ్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి 2 ఇన్సర్ట్ సిమ్స్ అని కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ బ్లూటూత్ ఆటోమేటిక్గా కనెక్షన్ అని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు ఒకసారి పరామరణ అయితే కనెక్ట్ అయిందంట. నెక్స్ట్ మీకు మెనూలోకి వెళ్ళిపోతే బ్లూటూత్ డైలర్ ఉంది, ఫోన్ బుక్ అవైలబుల్ ఉంది. సో కాల్ సెంటర్, మెసేజింగ్, సెట్టింగ్స్, ఆటోప్లే, ప్రొఫైల్స్, రికార్డర్, FM రేడియో. సో ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో బ్లూటూత్ డిస్కనెక్ట్ చేశాను. సో ఒకసారి మనం FM రేడియో ఓపెన్ చేస్తే బ్లూటూత్ డిస్కనెక్ట్ అయిపోతుంది. అండ్ W జోన్ అంట. సో మీకు డేటా ఉంటే కనుక మీరు బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో చాలా స్లోగా బ్రౌజ్ అవుతుంది కానీ. సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి మనం చూద్దాం సో ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేది. సో కాల్ సెంటర్లోకి వెళ్ళిపోతే మీకు కాల్ లాగ్స్ కనబడుతున్నాయి, కాల్ సెట్టింగ్స్ కనబడుతున్నాయి. నెక్స్ట్ మెసేజింగ్లోకి వెళ్ళిపోతే కొత్త మెసేజ్ ఇవ్వచ్చు, ఇన్బాక్స్ చూసుకోవచ్చు, డ్రాఫ్ట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ స్పామ్ మెసేజెస్ అన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టూల్స్లోకి వెళ్ళిపోతే బ్లూటూత్ వాయిస్ చేసుకోవచ్చు బ్లూటూత్ కాల్స్తో. నెక్స్ట్ వాయిస్ కాలింగ్ అంటే కాల్ మీరు డైల్ ప్యాడ్ మీద నెంబర్స్ చెప్తూ ఉంటే అవి నెంబర్స్ మనకి బయటికి పలుకుతూ ఉంటుంది. సో అలా చేసుకోవచ్చు. అండ్ మొబైల్ ట్రాకింగ్ ఉంది. బ్లాక్ లిస్ట్లో ఏమన్నా పెట్టుకుంటే బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టూల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే మీకు సెట్టింగ్స్లో టైమ్ అండ్ డేట్ సెట్ చేసుకోవచ్చు, షెడ్యూల్ పెట్టుకోవచ్చు, షెడ్యూల్ ప్లే చేసుకోవచ్చు. ఫ్లైట్ మోడ్ కూడా అవైలబుల్ ఉంది ఈ ఫోన్లో. సో నెక్స్ట్ డిస్ప్లేకి వెళ్ళిపోతే మీకు స్క్రీన్ ఆటో టైమ్ ఆఫ్, ఎప్పుడు ఆటో టైమ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే 15 సెకండ్స్కి స్క్రీన్ అయిపోవాలా ఏంటనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆడియో ప్లేయర్ అని చెప్పుకోవాలి. సో సౌండ్ అయితే హ్యూజ్ సౌండ్ ఇస్తుంది. ఇది మీకు ఇప్పుడు వినపడట్లేదు బట్ సౌండ్ అయితే చాలా బాగా ఇస్తుంది. నెక్స్ట్ మెమరీ కార్డ్ అయితే కంపల్సరీ ప్లేస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు డైలింగ్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంది. 120 నెంబర్స్ అయితే స్క్రీన్ మొత్తం సరిపోతున్నాయి. అండ్ బ్లూటూత్ కాల్ అయితే చేసుకోవచ్చు. బ్లూటూత్ మీరు ఇయర్ పీస్లో పెట్టుకొని. సో ఎక్కడికైనా స్పైగా వెళ్ళాలనుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఫోన్ అయితే. సో ఇది ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు బట్ నేను కొత్తగా ట్రై చేద్దామని ఈ ఫోన్ అయితే చేశాను. సో లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో అండ్ అన్బాక్సింగ్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే అయితే లైక్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని మీరు అప్డేట్స్ అయితే పొందండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ యువర్ థమ్స్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నా.